విద్యార్థులందరినీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆపరేషన్ కగార్ను ఆపాలని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు రక్షించుకోవాలనేటువంటి లక్ష్యంతో విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఐక్యమై ఈ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీగా, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిగా విద్యార్థి సంఘాలందరినీ అభినందిస్తున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ఇందాకనే ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ కూడా మాట్లాడడం జరిగింది. ఏ రకంగా దేశంలో మధ్య భారతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా మోడీ, అమిత్ షాలు ఆదాని లిమిటెడ్ కంపెనీ చేయడానికి కోసమే ఇలా ఆదాని లిమిటెడ్ కంపెనీ చేయడానికి కోసమే ఇలా వాళ్ళ పాలన అంతా కూడా కొనసాగుతూ ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలని, రైల్వేస్ కావచ్చు, విమానయానం కావచ్చు, అదేవిధంగా పెట్రోలియం కావచ్చు, ఇంకా ఇతరత్ర సంస్థలన్నిటిని కూడా ప్రజల మద్దతు నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ఆదాని, అంబానీలకు, అదేవిధంగా వేరే ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం అయిపోయింది. కాబట్టి ఇక మిగిలి ఉంది ఏందా అంటే ఈ దేశంలో మధ్య భారతంలో ఉన్నటువంటి అటవీ సంపద ఇలా ఆదాని కన్ను, జిందాల్ కన్ను, అంబానీల కన్ను అంతా కూడా ఆ మధ్య భారతంలో ఉన్నటువంటి అటవీ భూభాగం పైన పడింది. కాబట్టి ఆదివాసీ పాదాల కింద ఉన్నటువంటి సంపదనంతా కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీలను దోచిపెట్టడానికి కోసమే ఈ అమిత్ షా, మోడీలు ఇలా ఈ మానవ హననానికి, జెనోసైడ్కు పాల్పడుతున్నారనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇలా విద్యార్థులు కానీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, విద్యావంతులందరూ కూడా భారతీయ జనతా పార్టీ దేశంలో కొనసాగిస్తున్నటువంటి ఈ దమనకాండని వ్యతిరేకించాల్సిన అవసరం ప్రతి చదువుకున్న విద్యార్థి పైన, ప్రతి పౌరు పైన, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరు పైన ఉందనేది కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇది శాంతి భద్రత సమస్యగా మేము ఎప్పుడు చూడడం లేదు, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యనే పరిగణిస్తాం, దీన్ని పరిశీలిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా కగార్ను వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో వామపక్ష, లెఫ్ట్ పార్టీలన్నీ తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో కూడా పిసిసి అధ్యక్షులు స్వయంగా పాల్గొని కూడా మాట్లాడడం జరిగింది. మిత్రులారా, ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఇలా కాలరాస్తూ భారత రాజ్యాంగం జీవించే హక్కునిచ్చింది. మరి ఆ జీవించే హక్కులు ఇలా ఆదివాసులకు లేవా? ఎందుకు ఇలా ఆ హక్కుల్ని చేతిలోకి తీసుకొని మొత్తంగా అంటే వాళ్ళని చంపేస్తూ ఇష్టారీతిగా కాల్పులు జరుపుతూ వాళ్ళపైన మరి ఆ భూభాగంలో, అటవీ భూభాగంలోకి వెళ్ళాలంటే అక్కడ షెడ్యూల్ 5 ఉంది. షెడ్యూల్ 5 ఆదివాసులకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ గ్రామ సభల, ఆ గ్రామ కమిటీల తీర్మానం లేకుండా ఎలాంటి కార్యక్రమాలు కొని అక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎలాంటిది కూడా తవ్వడానికి కానీ అవకాశం లేదనేది మరి భారత రాజ్యాంగం చెప్తుంది. ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అక్కడికి సాయుధులైనటువంటి పోలీసులను పంపిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఈ దేశ రక్షణ కోసం సరిహద్దులను కాపలాగాయవలసినటువంటి సైనికులందరినీ కూడా ఇలా మధ్య భారతంలో ప్రజలపైన యుద్ధానికి దింపారు. మరి ఒకవైపు పహల్గామ్లో జరిగినటువంటి దాడిని చూసాం. పహల్గామ్లో దాడి జరిగింది, ఈ దేశ బిడ్డల్ని ఇలా తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి చంపిపోయారు. మరి మోడీ, అమిత్ షాని ఇలా సూటిగా మేము విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఆ తీవ్రవాదులను మీరు పట్టుకోలేకపోయారు? ఎందుకు వాళ్ళు 200 కిలోమీటర్లు భారత సరిహద్దులు దాటుకొని పహల్గామ్ వరకు వచ్చి మరి కాల్చి చంపిపోయారు? ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళని చంపలేకపోయారు? ఈ దేశ పౌరులు అనేటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి, భిన్న రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళను ఇలా సామాజిక, రాజకీయ అసమానతలు అన్ని పోయి సమానత్వం రావాలని పోరాడుతున్నటువంటి వాళ్ళను ఇలా వేటాడి, వెంటాడి వాళ్ళ ఆచూకీని తెలుసుకుంటూ ఇలా అత్యాధునిక ఆయుధాలతోటి, అత్యాధునిక రాడార్లను అన్నింటిని ఉపయోగించేసి మొత్తంగా డ్రోన్లతోటి ఇలా వేటాడుతూ ఇలా హననానికి పాల్పడుతూ ఉన్నారు. ఇది చాలా క్రూరమైనటువంటి చర్య. ఈ చర్యల్ని కాంగ్రెస్ పార్టీగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఇట్లాంటి చర్యలు మానుకోవాలని కూడా ఇప్పటికైనా మోడీ, అమిత్ షాని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ప్రజానీకాన్ని కూడా భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షా చేస్తున్నటువంటి ఈ మారణ హోమాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ పౌరులపైన కూడా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామంలో నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశ బిడ్డలే, మన బిడ్డలే ఇలా ఒక భిన్నాభిప్రాయాలు ఉండి ఇలా ప్రశ్నిస్తున్నటువంటి, పోరాడుతున్నటువంటి వాళ్ళు ఒక భిన్నమైనటువంటి పంతాన్ని ఎందుకొని పోరాడుతున్నారు వాళ్ళకు అర్థం చేయించి ఇలా భారత రాజ్యాంగం మీద నమ్మకం కల్పించేసేసి వాళ్ళు ఏదైతే ఈ దోపిడీ పోవాలని, ఈ అణచివేత పోవాలని, సమానత్వం రావాలని, ఈ ఆర్థిక అసమానత లేనటువంటి, రాజకీయ అసమానత లేనటువంటి సమాజ నిర్మాణం కావాలంటున్నారు. దాన్ని నిర్మూలిస్తానని ఇలా అమిత్ షా ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నాడు? అవినీతిని నిర్మూలిస్తానని ఎందుకు డెడ్ లైన్ పెట్టలేకపోతా ఉన్నాడు?
తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని నిర్మూలిస్తాని, ఎందుకు మార్చి 26 లోపల నిర్మూలిస్తాని అమిత్ షా మోడీ ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అంటే, ఇలా చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ అటవీ సంపదనంతా దోచుకోవడానికి కోసమే ఇలా మావోయిస్టులు నిర్మిస్తాని, ఆదివాసులను లేకుండా, అడవిలో లేకుండా చేసేసి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించేసి ఆ అడవుల నుంచి ఆదివాసులు వెళ్ళిపోయినట్టయితే అక్కడ ఎవరు ప్రజలు లేరు కాబట్టి ఆ మైదాన ప్రాంతం అంతా కూడా, అటవీ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఇష్టారీతిన ఇలా చట్టాలను తయారు చేసుకొని ఆ సంపదనంతా కూడా ఆదానిలో కట్టబెట్టడానికి కోసమే మోడీ అమిత్ షాలు చేస్తున్నారని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి దీన్నంతా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు చెందాలని మాట్లాడుతూ, ప్రశ్నిస్తూ, పోరాడుతున్నటువంటి వాళ్ళను వెంటాడి చంపుతా ఉన్నారు. ఈ దేశ సంపద అంతా కూడా పిడికెడు మంది మల్టీనేషనల్ కంపెనీ ఇలా గుజరాతీ పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టడానికి కోసం, ఇలా గుజరాతీ పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి కోసం ఇలా మోడీ అమిత్ షాలు చేస్తున్నటువంటి ఈ మరణ హోమాన్ని మనం వ్యతిరేకించాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులపైన, మొత్తం పౌర సమాజం పైన ఉందనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెబుతూ, ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవాలి, ఆపరేషన్ కాగాను వెంటనే నిలిపివేయాలి. ఇలా సాయుధులైనటువంటి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గంలో పోతున్నటువంటి మావోయిస్టు పార్టీ కూడా చర్చలు జరిపి వాళ్ళకు భారత రాజ్యాంగం మీద నమ్మకం కలిగించే విధంగా మీరు ఏ రకంగా వాళ్ళు పెట్టినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి కోసం ఇలా మౌలికమైనటువంటి సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా అనేక సార్లు చర్చలకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని వాటిని నమ్మకం కల్పించే విధంగా మీరు చర్యలు ఉండాలి, కానీ ఇట్లా మనుషుల్ని చంపుకుంటూ పోతామనేటువంటి తీరును ఇలా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి హింసా మార్గం ద్వారా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ఎక్కడికక్కడ నిలదీయాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ యువతరానికి పిలుపునిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మొదటగా విద్యార్థి మిత్రులందరినీ కూడా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా మీరు చేపట్టే కార్యక్రమంలో ఆపరేషన్ కగారును నిలిపివేయాలని కానీ, అదేవిధంగా శాంతి చర్చల కోసం చేసేటువంటి మీ ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా, అదేవిధంగా పరిశోధక విద్యార్థిగా మీతో కలిసి నడుస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఉద్యమ వందనాలు.